ఒక నియంత పాలన జరుగుతుంది తెలంగాణ అనేది బీఆర్ఎస్ రైట్ అండి. ఓకే అండి. ఎస్ వెంకట్ గారు, సో మీరేమంటారు? మరోపక్క అటు ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి, మీకు ఇదే అవసరమా? అక్కడ ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ లాగా మారిపోయింది, అలాంటి ప్లేస్ లో ఇది అంతా చేయడం అవసరమా అన్న కమెంట్లు వస్తున్నాయి, దీనికి ఏమంటారు? మేడం, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం. మేడం, ఇక్కడ విషయం ఏంటంటే ఒక హేతువాదులుగా దయాలు వేదాలు వెల్లిస్తాయంటే మేము కొంతవరకు నమ్మము. బట్ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను దయాలుగా చూడాల్సి వస్తుంది. అంటే ఇంత హ్యాచ్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే మేడం, 2017 అంటే మహేష్ నాకు తెలుసు, ఎందుకంటే మహేష్ ఎస్యూ స్టూడెంట్ కాబట్టి 2017 టీఎన్జిఓ ఏదైతే ఉందో టీజీ ఎన్జిఓస్ అక్కడ వరకు రోడ్డు నిర్మాణం జరిగినప్పుడు అక్కడున్న కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రంగారెడ్డి కలెక్టర్, ఇది అంటే ఆ భూమి ఏది నిర్మాణం జరుగుతున్నప్పుడు హెచ్యూ ఇది మా భూమి అని క్లెయిమ్ చేసినప్పుడు 2017లో జడ్జిమెంట్ హైకోర్టు చాలా క్లియర్ కట్ గా చెప్పింది దీనిలో హెచ్యూకి ఇన్వాల్వ్ లేదని చెప్పి. అంటే కలెక్టర్ తరపున ఎవరైతే కొట్లాడతారో వాళ్ళకి గవర్నమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తారు కదా. మరి అప్పుడు గవర్నమెంట్ ఎవరితో ఉంటే కాంగ్రెస్ పార్టీతో ఉంటుందా? మరి బీఆర్ఎస్ పార్టీతో ఉండే కదా. బీఆర్ఎస్ పార్టీ ఏమని క్లెయిమ్ చేసింది? హెచ్యూకి సంబంధం లేదనే క్లెయిమ్ చేసింది కదా. మరి సడన్ గా హెచ్యూ భూములు ఎట్లా అంటున్నారు? దాని కంచె గచ్చిబౌలి భూమి అని చెప్పి సంబోధించండి మీరు, అప్పుడు బాగుంటుంది. నేను ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మేడం. అసలు అది అటవీ భూమే కాదు. అటవీ భూమే కానప్పుడు కేటాయింపులు చాలా అంటే చేసుకోవడం చాలా ఈజీ. మీరు అటవీ భూములు అయితే కేటాయింపులు చేసుకోవడం చాలా కష్టమవుతుంది కదా. కానీ అక్కడ వన్యప్రాణులు ఇప్పుడు వచ్చేసాయి కదా, ఇప్పుడు ఆ నెమ్మలు అవి జింకలు ఉన్నాయి, వాటి పరిస్థితి మన ఒక జింక చనిపోయింది కదా. మేడం, మా ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఏది నెమ్మలు ఉన్నాయి. చరణ్ అన్నకు తెలుసు, ఎందుకంటే చరణ్ అన్న మా సీనియర్ అక్కడ. సో మా ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఈ నెమ్మలు ఉన్నాయి, చాలా పక్షులు ఉన్నాయి. సో అంత మాత్రం అటవీ భూమి కాదు కదా. సో నా మాట మీరు ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లావాదేవీలు ప్రతిదీ ఏదైతే ఉందో చాలా క్రిస్టల్ క్లియర్ గా చాలా ప్రాపర్ వేలో జరిగినాయి. మరి లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని మాట్లాడుతున్నారు మీరు, చెట్లు కావాలి ఇది కావాలని మీరు మాట్లాడుతున్నారు. మరి ట్రిపుల్ జీవో ఎత్తేసినప్పుడు గుర్తు రాలేదు ఇవన్నీ. మరి ఎందుకు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ అవన్నీ కాలుష్యం చేయడానికి మీరు నిర్ణయం తీసుకున్నారు కదా, ఆ రోజు గుర్తు రాలేదు ఎందుకు? మరి ట్రిపుల్ జీవో ఎత్తేస్తే మొత్తం ఆ భూములను ఏది గచ్చిబౌలి నుంచి మొదలు పెడితే ఆ రాజేంద్ర నగర్ చేవెళ్ళ ఆ ప్రాంతంలో వికారాబాద్ అడుగులకు మొత్తం సర్వనాశనం అవుతుందని చెప్పి మీకు తెలుసు కదా. మరి ఆ రోజు దాన్ని ఎత్తేసి మొత్తం దాన్ని ప్రైవేట్ పరమైన వాళ్ళకు దారాదత్తం చేద్దామని మీరెందుకు అనుకున్నారు? మరి ఆ రోజు మరి ఏది లంగ్స్ గురించి, పర్యావరణం గురించి, బయోడైవర్సిటీ గురించి, వెజిటేషన్ గురించి, ఫ్లోరా అండ్ ఫానా గురించి మీకు ఆ రోజు ఎందుకో గుర్తు రాలేదు మరి. సో ఈ మాట మేము ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంటే, మీరు అంటే ఏ పని చేసినా కూడా మేము డెవలప్మెంట్ లో భాగంగా ఈరోజు ఇది గచ్చిబౌలిలో ఉన్న ఆకాశ హర్చాలన్నీ మేము కట్టించినాయి, మేము నిర్మాణం చేసిందని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకున్నారు కదా. ఆ ఆకాశ హర్చాల కింద ఒకప్పుడు అడుగులే ఉంటాయి కదా, మరి ఒకప్పుడు దాని కింద చెట్లే ఉంటాయి కదా. మరి అవన్నీ మీరు క్లెయిమ్ చేసుకోవద్దు. సో టెక్నికల్ గా కానీ లీగల్ గా కానీ గవర్నమెంట్ ఇంత స్టాండర్డ్ గా ఉన్నా కూడా మేము ఎక్కడ దాన్ని ఏదో ఈగోకి తీసుకోవాలి. మేము మీరు చూడండి, ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసినాం. బట్టి గారు, దాంతో దుద్దుల శ్రీధర్ బాబు గారు, ఆ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దాంట్లో యాడ్ అయి ఉన్నారు. ముగ్గురు కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ ఆలోచన మొత్తం తీసుకున్న హెచ్యూ విద్యార్థులది. అదేవిధంగా మా మీనాక్షి నటరాజన్ గారు వారు ఆలోచన తీసుకున్నారు. అదేవిధంగా సబ్ కమిటీ ముందు మా నివేదిక అంతా దాని మీద ఏర్పాటు చేసినాం. సో మీరు ఏదైనా చూడండి, ప్రతిదీ టెక్నికల్ గా పోతున్నాం, ప్రతి టెక్నికల్ గా ముందుకెళ్తున్నాం. ఫేక్ వీడియోస్ అంటే ఓకే మీరు అంటున్నారు టెక్నికల్ గా వెళ్ళండి, ఫైన్. బట్ ఇక్కడ ఏంటంటే చాలా మంది ప్రకృతి ప్రియుల మనోభావాలు దెబ్బతీసే రకంగా కాంగ్రెస్ చర్యలు ఉన్నాయి. ఇన్ కేసు మీరు అన్నట్లుగా అన్ని టెక్నికల్ గా అన్ని ప్రాపర్ గా ఉంటే ఎందుకు హాలిడేస్ టైంలోనే వెళ్లి బుల్డోజర్లను పంపించాలన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మేడం, ఒకటి మీరు చూడండి, కంచ అస్తాంబుల్ పోరంబోకు ఆ భూమి పేరు, అది అటవీ భూమి కాదు మేడం. నేను ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళని. ట్రైబల్ భూములకి ఈ భూములకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే హాలిడేస్ టైంలో ఎందుకు వెళ్లారు మరి మీరు? ఇప్పుడు మీరు చూడండి, హైదరాబాద్ లో చాలా కన్స్ట్రక్షన్ హాలిడేస్ టైంలోనే జరుగుతాయి, కొన్నిసారి అర్ధరాత్రి జరుగుతాయి. దాన్ని మనం ఏది శంకించడానికి ఉండదు, అది గవర్నమెంట్ ఇనిషియేటివ్. ఒక మాట చెప్తున్నా, కేబినెట్ అప్రూవల్. మీ పాలనలో ఏం జరిగినా హాలిడేస్ అర్ధరాత్రిలో. మేడం ఒకటి మీరు గమనించండి, నేనేమంటున్నా అంటే ఇది లీగల్ గా కరెక్ట్ మాత్రమే కాదు, టెక్నికల్ గా కూడా మీరు చూడండి ఒకసారి. సర్వే నెంబర్ భూముల విషయాలు కానీ, కేటాయింపులు కానీ, జరిగిన ఒప్పందాలు కానీ, వాటి రద్దు కానీ, హైకోర్టు తీర్పులు కానీ, సుప్రీంకోర్టు తీర్పులు కానీ, రాష్ట్ర కేబినెట్ ఆమోదం కానీ, ఈ విషయాల్లో ఎక్కడైనా మీకు టెక్నికల్ గా ఇబ్బంది కనుక అనిపిస్తే మీకు 100% క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ ఇబ్బందులు జరగలేదు కదా. జరగనప్పుడు ఎట్లా క్వశ్చన్ చేస్తాను? నేను ఇంకో మాట కూడా చెప్తా. డీప్ ఫేక్ వీడియోస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కడో వైజాగ్ లో ఉన్న వీడియోస్, బయట ఉన్న వేరే దేశాల వీడియోస్ ను కూడా మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ తో దాన్ని ఎట్లా పడితే అట్లా ప్రమోట్ చేస్తా అంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా మేడం? అంటే దానికోసమేనా మీ సోషల్ మీడియా పనిచేస్తుంది? వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకైనా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకైనా ఒక చూపు ఉంటుంది, ముందు చూపు. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు నేను ఏమంటున్నానంటే కొన్ని తప్పులు చెప్పాడు. ఒకవేళ అట్లాంటి ఫేక్ వీడియోలు వస్తే మీరు యాక్షన్ తీసుకోండి. ఇంకొకటి మేం చెప్పడం ఏంటి మేడం, బీఆర్ఎస్ పార్టీగా హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు, మీ చీఫ్ సెక్రటరీని జైలు వేస్తామని చెప్పారు. ఒక్క మాట నేను చెప్తా. తీర్పుల సమీక్షకు, స్వీయ నిర్ణయాలకు, స్వీయంగా చెప్పే అంశాలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్న. మీరు పెద్దవారు అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలే, వ్యాఖ్యానాలు చేసింది. మరి సుప్రీంకోర్టు అడిగిన సమాధానం ఏం అడిగింది?
మాకు సమాధానం వాళ్ళు ఇచ్చిరా ఇప్పటి వరకు 17 తారీఖు 16th వరకు ఆపమని చెప్పింది ఇక ఆపినా మేము. సుప్రీంకోర్టు కానీ అక్కడ చట్టాన్ని మీ మళ్ళీ పరిధిలోకి జరుగుతున్నాయి కదా. ఓకే, ఓకే, తీసుకో మళ్ళీ అడవి చట్టాన్ని మీ పరిధిలోకి తీసుకో అది సరే అడవే కానప్పుడు అడవి చట్టాలు పరిధిలో తీసుకుంటాం సార్. అక్కడ విద్యార్థులు అడవి అంటున్నారు కదా. మనం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ పోదాము, అక్కడ నుంచి డేటా మొత్తం తీసుకుందాము. ఆ సర్వే నెంబర్ అడవిలో ఉందా లేదా తెలుసుకుందాము. ఒకటి వెంకట్ గారు కంచె గచ్చిబౌలి అనేది అడవి ఒక మాట మేడం. కంచె గచ్చిబౌలి అడవియా యూనివర్సిటీయా ప్రజల గవర్నమెంట్ అని పక్కన పెడితే అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి ఆక్సిజన్ వస్తుందా రావట్లేదా? నేను ఒక మాట మీకు చెప్తున్నా, 2017లో అక్కడికి రోడ్డు నిర్మాణం చేసినప్పుడు అటవీ శాఖ ఒక్క మాట నేను స్టేట్ నేను ఏమంటానంటే హైడ్రా పేరు మీద మూసి పేరు మీద మీరు ప్రజలకు సేవ చేస్తా అంటున్నారు, మంచి చేస్తా అంటున్నారు. అట్లాంటప్పుడు మీరు ఎస్సీని కూడా అది చేయొద్దు కదా. ఓకే ఓకే ఓకే